గోవా సీఎం మనోహర్ పారీకర్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా పారీకర్ క్లోమగ్రంథి క్యాన్సర్తో బాధపడుతున్నారు. దీంతో ఆయన కొద్ది రోజుల పాటు అమెరికాలో చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఎయిమ్స్, గోవా, ముంబైలోనూ ఆయన చికిత్స తీసుకున్నారు. అయితే గత నెలలో మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో గోవాలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ ఉదయం నుండి ఆయన ఆరోగ్యం విషమంగా ఉండడంతో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. నుండి 2005 వరకు, 2012 నుంచి 2014 వరకు పారీకర్ గోవా సీఎంగా పనిచేశారు. 2014 నుంచి 2017 వరకు రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారు. 2017 మార్చి నుంచి సీఎంగా కొనసాగుతున్నారు. చిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా మారిన పారీకర్ ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ఆర్ఎస్ఎస్ బాధ్యతలు చేపట్టారు. నిరాడంబరంగా ఉంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా పేరు తెచ్చుకున్నారు. పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్విట్టర్ ద్వారా పారీకర్కు నివాళులర్పించారు. పారీకర్ సేవలను కొనియాడారు. పారీకర్ కన్ను మూయడంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. పారీకర్ సేవలను జాతి ఎప్పటికీ మరువలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు.